ఇవాళ క్యాన్సర్లో ఆల్మోస్ట్ ప్రతి కుటుంబానికి చేరినాయి అంటే ప్రధాన భూమికి పార్సిల్స్. నాకు తెలిసిన ఒక డాక్టర్, ఒక అమ్మాయి డాక్టర్ చదువుతా, ఎంబీబీఎస్ చదువుతా, ఒక పాప ఫైనల్ ఇయర్ వచ్చినప్పుడు చనిపోయింది హైదరాబాద్లో. ఎలా చనిపోయిందంటే ఆ పాప హాస్టల్లో అంటే పక్కన రూమ్ తీసుకునేవాళ్ళు, పొద్దున్నే ఉస్మానియాకి వెళ్ళిపోయేది. వెళ్ళి మొత్తం స్టడీస్ అన్నప్పుడు ఈ కర్రీ పాయింట్ దగ్గర కర్రీలు తీసుకునేవాళ్ళు. వాడు ఏం చేస్తాడు, వేడివేడి సాంబార్, మీకు అందరికి తెలిసిందే చెప్తున్నా, ఈ వేడివేడి సాంబార్ కాస్తారు కదా, కాయగానే ఏం చేస్తాడు, వీళ్ళందరూ పార్సిలే ఉంటాయి కదా స్టూడెంట్స్కి, ఈ ప్లాస్టిక్కి పల్చన కవర్లు తీసుకుంటాడు, దాంట్లో పోసి దారం వేసి కట్టేసి పక్కన పడేస్తారు. అర్థమైందా? ఈ వీళ్ళు తినేటప్పుడు రాత్రి అవుతుంది. దాంట్లో విషం వెళ్ళి ఆ అమ్మాయి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి విషంతో చచ్చిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా హాస్పిటల్ పోవాలి, ఇప్పటికి ఏదో రోగాలతో సఫర్ అవుతున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా కెమికల్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తా, నాకు మంచి ఫ్రెండ్ ఆయన కూడా చనిపోయారు. అంటే ప్లాస్టిక్ ఎంత హాని చేస్తుంది మీరు